వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో దోశలోకి చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఎప్పుడైనా దోశ చికెన్ కాంబినేషన్ తిన్నారా? తిని ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పినట్లు దోశలోకి చికెన్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, యాలకులు వేసి అవి లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకొని ఇవి మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఆనియన్ ముక్కలు బాగా మంచిగా వేగాయి కదా. అప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చికెన్ వేసిన వెంటనే ఈ మసాలా పొడులు వేయడం వల్ల ముక్కలకు ఈ మసాలా అంతా బాగా పట్టి కర్రీ కూడా టేస్టీగా వస్తుంది. మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చికెన్లోని వాటర్ అంతా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చికెన్ ముక్కలు అనేవి 80% వరకు ఇక్కడే కుక్ అవ్వాలండి. అప్పుడే మనకు కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే 3-4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మూత పెట్టి మరో 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ టమాటా ముక్కల పైన ఉన్న స్కిన్ అంతా తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల టమాటా ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి. ఈ టమాటా ముక్కలు మగ్గించుకోవడానికి కనీసం 5 to 6 మినిట్స్ పాటు పడుతుందండి. చూడండి, టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడిన తర్వాత ఇందులోకి 1/2 కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోండి. పెరుగును వేసుకున్నప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని మరో 2 to 3 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి. చూడండి, ఆల్మోస్ట్ మనకు చికెన్ ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కదా, చూసుకొని ఇంకోసారి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ టేస్ట్ కోసం కొద్దిగా జీడిపప్పు పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. మా పిల్లలు తినరని నేను అప్పుడప్పుడు కర్రీస్లలో యాడ్ చేసుకుంటూ ఉంటాను. మీకు రైస్ లేకైతే జీడిపప్పు పొడిని యాడ్ చేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోండి. నేను దోశలేక కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా కస్తూరి మెతిని వేసుకొని కాసేపు ఉడికించుకొని దించుకుంటున్నాను. మీరు ఈ విధంగా చికెన్ కర్రీని దోశలో వేసుకొని తినండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.